రాఫెల్ డీల్పై పార్లమెంటు మరోసారి దద్దరిల్లింది. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, ఆందోళనలు తీవ్రమయ్యాయి. సభా కార్యక్రమాలు ఏమాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. దీంతో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్కూల్ పిల్లల తీరు కన్నా పార్లమెంటు సభ్యుల తీరు దారుణంగా ఉందన్నారు. లోక్సభ కార్యక్రమాలు ప్రారంభం కాగానే విపక్ష పార్టీలు తమ తమ డిమాండ్లపై సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో మధ్యాహ్నం ఒక పర్యాయం సభ వాయిదా పడింది. తిరిగి సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే మళ్లీ నిరసనలు హోరెత్తాయి. గందరగోళ పరిస్థితుల మధ్య సభా కార్యక్రమాలు నడిపేందుకు స్పీకర్ ప్రయత్నించారు. అయినా అధికార విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ మీరంతా ఎలా చేస్తుంటే బయట ప్రపంచానికి ఎలాంటి సందేశం వెళ్తుందంటూ అసహనం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు భారత పార్లమెంట్లో ఏం జరుగుతోందని అడుగుతున్నట్టు తెలిపారు. స్కూలు పిల్లల ప్రవర్తనే మీకంటే బెటర్గా ఉంటుందని సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరీ నదిపై డ్యాం నిర్మాణం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అన్నాడీఎంకే సభ్యులు సభలో నినాదాలు హోరెత్తించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్పై టీడీపీ పట్టుబట్టింది. ఇంకోవైపు బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య రాఫెల్ వివాదం వేడెక్కింది. రాఫెల్ డీల్పై సభను తప్పుదారి పట్టించిన ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయగా, మరోవైపు రాహుల్ గాంధీనే క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు సభలో పట్టుబట్టారు. దీంతో సభ్యులు వెనక్కి వెళ్లి తమ సీట్లలో కూర్చోవాలని, సభను సజావుగా సాగనీయాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. సభలో అన్ని అంశాలు చర్చించొచ్చని స్పీకర్ కోరారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున ఈ పార్లమెంటు సమావేశం చాలా కీలకమని స్పీకర్ సభ్యులకు నచ్చచెప్పాలని చూశారు. అన్ని సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు రెడీగా ఉందన్నారు. పార్లమెంటు ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని స్పీకర్ గుర్తు చేశారు. అయినా సభ్యులు తమ నిరసనలు ఆపలేదు. రాఫెల్ యుద్ధ విమానాలపై సభలో చర్చకు తాము సిద్ధమేనని, అయితే రాఫెల్ డీల్పై జేపీసీ దర్యాప్తుకు ప్రభుత్వం అంగీకరించాలని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని తాము గౌరవిస్తామని, అయితే ప్రధాని మాత్రం మౌనంగానే ఉంటున్నారని తప్పుపట్టారు. రాఫెల్ డీల్పై జేపీసీ వేయాలని తాము కోరుతున్నామని, అవిశ్వాస్ తీర్మానం సందర్భంలో రాఫెల్ డీల్పై సుదీర్ఘంగా చర్చిద్దామని అన్నారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందిస్తూ చర్చకు తాము సిద్ధం, కానీ జేపీసీ దర్యాప్తునకు కాదని స్పష్టం చేశారు. For more updates, please subscribe 99 TV Telugu.